చచ్చిపోతుండ బాబోయ్. చూసారా, నీకు ప్యాకింగ్ చేయడానికైనా వచ్చేసాను. నేను లేకపోతే అస్సలు ఏ పని చేయలేరు. నన్ను ఫోన్ చేసి రప్పించింది ఈ ప్యాకింగ్కి. చూడండి అంత పెద్ద ప్యాకింగ్కి తీసుకున్నాం మా ఊరు ఎట్టుకెళ్ళడానికి. తమ్ముడికి ఫోన్ ఆల్మోస్ట్ కొనుక్కునే సామాన్లు. వాచి కొన్నావాక ఏడ్రా, నన్ను చూసాను ఏడ్రా. ఇదేంటి చిరికినే అయ్యే ఏడట్లేదు. వీడికి ఎస్తున్నామే ప్రేమ లేదమ్మా. అరే ఏడ్రా ఒకసారి. కరేడా ఒక ప్రాసం ఒకటడా. ఇదేంటి ఆడట్లేదు. నిన్ను చూసాను ఏడుతుంది. ఇది నవ్వుతుంది. కొడుకు వెళ్ళిపోతుండే దీనికి ఆనందమే. 3 నెలలు సింగపూర్ని చుట్టేసి వెళ్తున్నాడు మా తమ్ముడు. మా తమ్ముడికి ఇండియా వెళ్ళాలని అస్సలు లేదు. కానీ సింగపూర్ మనం ఇలాంటి విసా పరంగా వస్తే మాత్రం మ్యాక్సిమం 3 నెలలే మనం ఉండగలమాట. మళ్ళీ మనం సింగపూర్ని రిటర్న్ రావాలంటే మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాతే రావడానికి అవుతుంది అనమాట. అది నెక్స్ట్ టైం బెటర్ లైక్ మా తమ్ముడికి అయితే మాత్రం. ఇంకెక్కడైతే మేము ఎయిర్పోర్ట్కి ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ ట్యాక్సీలు మాదిరిగా ఉన్న కార్లు ఉంటాయి, ఈ మాదిరిగా ఉన్న ట్యాక్సీలు ఉంటాయి. ఇంకెక్కడ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేది కూడా నేను, మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ సారు కూడా మా తమ్ముడిని అయితే దేబెట్టడానికి ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నారన్నమాట. అంత మంచి వాళ్ళు. మా పిన్ని వాళ్ళ సారాలు అయితే మాత్రం 3 నెలలు మా తమ్ముడిని వాళ్ళ ఇంట్లో నుంచుకొని వాళ్ళ పిల్లల్లా చూసుకున్నారన్నమాట. అది ఎంతో లక్ అయితేనే అలాంటి వాళ్ళు అయితే దొరుకుతారన్నమాట. ఇంకా మా తమ్ముడిని మిస్ అవుతున్నానని చాలా అయితే బాధ అయితే ఉంది. కానీ మళ్ళీ వాడు రిటర్న్ సింగపూర్ వస్తాడని నమ్మకం కూడా మాకు అంతే ఉంది. ఇంక ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చకపోయినా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మాలాంటి వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తే అంతే హ్యాపీ.